అంటే సినిమా ఇవాళ ఎలా పెరిగిపోయిందంటే, బడ్జెట్ లేకపోతే సినిమా లేదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈ చిన్న బడ్జెట్ ఇది ఈటీవీ విన్ కోసం తీసామనుకున్న సినిమాలు కూడా వాళ్ళు థియేటర్‌లోకి తీసుకొచ్చి 40,00,00,000, 50,00,00,000 సంపాదించే లెవెల్‌కొచ్చినియి. అంటే ఎంత ధైర్యాన్నిచ్చారు. సినిమా ఇండస్ట్రీకే కాదు, సినిమాలో కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక ధైర్యాన్నిచ్చారు. సో, ఆ ధైర్యంతో ఇవాళ ఇండస్ట్రీ మళ్ళీ నిలబడుతుంది. మధ్యలో అయిపోయింది ఇండస్ట్రీ, ఇక సినిమా ఇండస్ట్రీ ఉండదు. పైగా ఇప్పుడు రేపు ఏఐ రాబోతుంది. ఇవాళ ఇంకేముండదు, ఇండస్ట్రీ ఉండదు. ఈ వీఎఫ్ఎక్స్‌లు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని కంగారు పడుతున్న రోజుల్లో ఈ పిల్లలందరూ కలిసి నిజంగా ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో, అలాంటి చేసిన ఈటీవీ విన్‌కి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, గద్దర్ అవార్డ్స్, గద్దర్ గారు పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. ఈ అవార్డ్స్ ఇచ్చినప్పుడు అసలు స్టేట్ అవార్డ్స్ అంటేనే ఒకప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండేవి. తర్వాత మధ్యకాలంలో కమర్షియల్ సినిమాలకి, ఏదో సినిమాలకి పెద్దవాళ్ళకే ఇస్తారు అనే ఒక నానుడి ఉండిపోయింది. కానీ ఈ సంవత్సరం అవార్డ్స్ చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు జ్యూరీ. ఆ జ్యూరీని ఆ జ్యూరీతో పాటు డెఫినెట్గా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఉండుంటే వీళ్ళందరికీ అవార్డులు వచ్చేవి కాదు గ్యారంటీగా. సో, గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ, ఈ కొత్త కథలు తెప్పించి కొత్త ధైర్యం, నాకు ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్లందరితో అవార్డ్స్ రాకముందే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో కూడా నేను ఈ నితిన్‌కి ఫోన్ చేసి నెంబర్లు తీసుకుని రోజు మాట్లాడుతూ ఉండేవాడిని. అంటే ఇన్స్పిరేషన్, వాళ్ళతో మాట్లాడతాం, ఒక ధైర్యం వచ్చేది, ఒక ఇన్స్పిరేషన్ వచ్చేది. వాళ్ళకి వచ్చిందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. సో, అందుకని ఇలాంటి సినిమాలు తీస్తున్న పిల్లలందరినీ ఎంకరేజ్ చేసిన ఈ పిల్లలు, వీళ్ళు కూడా పిల్లలే, వీళ్ళు పెద్దవాళ్ళు కదా. సాయి, నితిన్ ఇంకా పిల్లలే, ఇంకా పెద్దవాళ్ళు అయ్యామనుకుంటున్నారో తెలియదు నాకు. సో, బాపినెట్టి గారు ఎప్పుడూ ఉంటారు, ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, ఈ గవర్నమెంట్ని, మా పర్టికులర్గా నా జ్యూరీని ఎంకరేజ్, ఎంత అంటే అంత, అసలు వాళ్ళు ఏ ధైర్యంతో ఈ అవార్డులు ఇచ్చారు నాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఎతుకుతూ ఉంటాం. నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఒక మైక్ పట్టుకుని ఎప్పుడు ఎవరిని తిడదామా అని ట్రై చేస్తూ ఉంటాను నేను. అటువంటిది కూర్చొని దిల్ రాజు పక్కనే కూర్చున్నాను, నేను అనౌన్స్ చేస్తున్నంతసేపు లిస్ట్ చెక్ చేస్తున్నా. ఇప్పుడు ఏది ఈ అవార్డుకి తిడదాం, ఈ అవార్డుకి తిడదాం, తిడటానికి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. అలా అద్భుతమైన అవార్డులు ఇచ్చారు. ఇది కాదు అంటానికి లేదు, అటువంటి అవార్డ్స్ ఇచ్చారు. అది ఎందుకు వచ్చినాయి అంటే, ఈ పిల్లలు అంత అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క డైరెక్టరు, కొత్త రైటరు, కొత్త ప్రొడ్యూసరు, కొత్త హీరో, కొత్త హీరోయిన్లు, అందరూ కొత్త వాళ్ళే అయినా కానీ అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చారు. ఆ అవుట్పుట్ ప్రజలను మెప్పించింది. అది ఓటీటీలో అయ్యి ఉండొచ్చు, థియేటర్లో అయ్యి ఉండొచ్చు. అండ్ ఆ సినిమాలు థియేటర్లో రిలీజ్ చేద్దాం అనే ధైర్యం వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలీదు. వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూడా ధైర్యాన్ని ఇచ్చారు ఇందాక చెప్పినట్టు. సో, వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.